ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అయ్యా బాగున్నారు అందరూ? అమ్మ బాగున్నారా? ఎలా ఉన్నారా? నిజంగా నేను మిమ్మల్ని మనోనేత్రాలతో చూస్తున్నాను, కానీ మీరు నన్ను డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. దేవుడు మిమ్మల్ని నేను ప్రార్థన ద్వారా చూడగలిగితే మీరు డైరెక్ట్గా చూడగలిగే కృపనిచ్చాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎందుకో నాకు ఈ ఒక్క మాట చెప్పాలనిపించింది కదా. నిజమే, అందరం ఎక్కడ పుడతామో, ఎక్కడ పెరుగుతామో, ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ నిజంగా ఇలా కలుసుకుని ఇంత రక్త సంబంధంగా పెరిగి సొంత వారిలాగా నీ కష్టంలో నేను, నా కష్టంలో నీవు, ఇంకొకటి సేవకులను మీరు నిజంగా ఒక మంచి తల్లిదండ్రులుగా భావిస్తూ నిజంగా ఆప్యాయంగా అమ్మ అక్కగా ఎంతో చక్కగా అన్నగా అక్కగా భావిస్తూ ఒక రక్త సంబంధాన్ని కలుపుతున్న ఈ యొక్క దేవుని వాక్యం ఎంత మధురమైందో దేవుని బిడ్డలారా. నిజమే, మనకి ఎవరున్నారు? దేవుడు, మన ప్రార్థన, మన ప్రేమ, మన ధైర్యం, మీరిచ్చే ధైర్యం మాకు, మేము చెప్పే ధైర్యము నీకు. నిజంగా ఇలాంటి కలిగుంటే ఈ అనుబంధాన్ని బట్టి నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. దేవునికి మహిమ. సేవకుల్ని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజమే, వాళ్ళకే బంధువులు. అందుకని వారికి పిల్లలు లేకపోయినా వాళ్ళు బాధపడరు. ఎందుకంటే నా ఆత్మీయంగా కలిగిన పిల్లలని పౌలు గారు చెప్పిన రీతిగా ప్రతి సేవకులు చెప్పే మాట, నా ఆత్మీయ పిల్లలు. నిజమే, వాళ్ళు ఆపదొచ్చినప్పుడు ఖచ్చితంగా నేనున్నానమ్మా, నేనున్నాను అయ్యా అంటారు. ఏ బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా త్వరగా వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనల్ని ఓదారుస్తారు, మనకు చేయి పట్టుకుని అందిస్తారు. వాళ్ళు మనతో ఉండి నడిపిస్తారు. ఎంత బంధం, ఆత్మీయ బంధం అది. కల్వరి శిలువలో యేసయ్య మన కొరకు కార్చినటువంటి బంధం కదా. అమ్మ ప్రార్థన చేయి, అయ్యా ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి. పాస్టర్ గారు ఎంత అదృష్టం అండి. ఆ ప్రార్థన అడిగేవారు, ప్రార్థన చేసేవారు, ఎంత ఆత్మీయ బంధం ఉంటే ఆ మాట అడుగుతారు కదా. నిజమే, నాకు అందుకని నాకు చాలా చాలా ఇష్టమైనది నా సంఘం. నాకు చాలా ఇష్టమైనది నిజంగా నా సంఘంలో నన్ను ప్రేమిస్తూ నాకు వెన్నుతట్టుగా ఉంటున్న నా బిడ్డలంటే నాకు చాలా చాలా ప్రేమ. నేను దేవుని దగ్గర అడిగేది కూడా అదే. అలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుడే మిమ్మల్ని దీవించి ఇలాంటి ఆత్మీయతలో ఈ చివరి క్షణం వరకు ఈ భూమి మీద మనం నిలిచి ఉన్నంత వరకు కూడా మనందరము కూడా ఏక మనసుతో, ఐక్యతతో, ప్రేమలో నిలిచి ఉందుముగాక. ఆమెన్ చెప్పండి. మీరు కూడా ఆమెన్ అని చెప్పండి. అవునక్క అని చెప్తున్నారు కదా. మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు, నాకు, మనందరినీ కలిపిన దేవదేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 7వ అధ్యాయము ఆ 17వ వచనాన్ని చదువుతున్నాను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. దేవునికి స్తోత్రం. ఆ జల ప్రవాహము కదండి. ఏ జల ప్రవాహము? నిజంగా ఆ రోజుల్లో నుంచి జల ప్రవాహము తేలింది అంట. ఏంటి? వాడ. ఆ వాడలో ఎవరున్నారు? దేవుని బిడ్డలైనటువంటి మనందరికీ తెలుసు ఎవరున్నారు ఆ వాడలో. దేవుని బిడ్డలైన అందరము ఆ వాడలో ఉండాల్సిందే. నోవాహు దేవునితో నడిచెను అని ఉంది. ఆయన దేవునితో నడవటం వలన, దేవుని మాట వినటం వలన, దేవుని చిత్తంలో తల ఉంచి ఆయన అంత కష్టపడటం వలన దేవుడు ఆయన విశ్వాసాన్ని, ఆయన నిరీక్షణను, ఆయన ఓపికను, ఆయన నమ్మిన విధానం చూసి దేవుడు సురక్షితముగా ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆపద వచ్చినప్పుడంట, ఆ యొక్క ప్రమాదం వచ్చినప్పుడు, ఆ యొక్క మరణమునకు ప్రజలు, ఊరు, దేశమంతా సమీపించినప్పుడు యేసు ప్రభు యొక్క వాడలో ఉన్న నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడట? ఆ కొట్టుకుపోతున్న ఆ తుఫాను నీడలో ఆ వాడను దేవుడు పైకి లేపాడు. మన యూట్యూబ్లో చూసాం. ఒక ఫ్యామిలీ అంతా పిల్లలతోటి ఫంక్షన్ పెళ్ళికి వచ్చి సమయం ఉందని ఆ యొక్క అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటే వెళ్ళారంట. అక్కడికి ఎంతమంది? 16 మంది వెళ్ళారు.
వద్దు వద్దు అంటే పిల్లలందరూ కలిసి ఏం చేస్తున్నారంటే 8 మంది లోపలికి కొంచెం లోపలికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత మీరు కూడా చూసే ఉంటారు, ఆ అద్భుతమైన అంటే వర్షం తుఫాన్ వచ్చింది. వాళ్ళు ఇక బయటికి వచ్చే అవకాశం, అందరూ 8 మంది గట్టిగా పట్టుకొని నిలదొక్కుని నడిచితే ఆ ప్రవాహంలో ఏమైపోయింది తెలుసండి, ఒడ్డునున్న వాళ్ళు రక్షించలేరు, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేరు. ప్రమాదం ఎప్పుడు ఉంటుంది, ఆ నీరు అలాంటి. కానీ వాళ్ళు లాస్ట్లో అందరు కొట్టుకుపోయారు. కనీసం ఒక 2 బ్రతికారు, 6 చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా, అలాంటి అద్భుతమైన ప్రవాహంలోనంట ఈ ఓడను తేలేటట్టుగా చేశాడు. తేలేటట్టుగా చేసి ఎంత జలములు విస్తరించినా ఓడ తేలిందంట. ఎన్ని నీళ్లు ప్రవాహాలు కొట్టుకుని వచ్చినా ఆ ఓడ నీళ్ళల్లోనే ఉంది, కానీ నీళ్లు ఓడలోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచింది. ఎంత అద్భుతమైన వాగ్దానం! వాడ నీళ్ల మీద నడిచింది. నిన్ను దేవుడు ఈరోజు వాక్యం వింటూ బాధ, దుఃఖం, దేవుని మీద ఆధారపడి ఆశపడుతున్న నీ జీవితంలో అరచేతుల్లో దేవుడు నిన్ను చెక్కుకొని, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, అందరు వదిలిపెట్టినప్పుడు నీవు నిన్ను అరచేతుల్లో పెట్టుకుని నేల నుంచి దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. అలా దాచాడు ఆయన కృప. నిజంగా దేవుని బిడ్డ, విశ్వాసుల ఎడల, ప్రార్థన పరుల ఎడల, దేవుని మీద ఆనుకునే వాళ్ళ ఎడల, దేవునితో నడిచే వాళ్ళ ఎడల ఎలాంటి ఆపద వచ్చినా, శోధన వచ్చినా, దేవుడు ఇట్లాంటి కష్టకాలంలో పిల్లల ఏదొచ్చినా దుఃఖపడి ఇట్లా లేపుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను లేపి ఆయన ఏంటంట నీళ్ల మీద నడిచినట్టుగా ఈ భూమి మీద నిన్ను దేవుని చేతులతో చెక్కి నడిపిస్తున్నా. దేవదేవునికి మహిమ కలుగును గాక. బాధపడబాకు, దేవుని చేతిలో ఉన్నావు. నీవు, నీ కుటుంబము తప్పకుండా నీ ప్రార్థన జీవితము ఆయన ఎత్తి పట్టే సమయం వచ్చింది. ఆయన ఖచ్చితంగా నిన్ను ఎత్తి పడతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు తోడై ఉంటాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఎంతమంది నీ అరచేతులు ఎత్తు పట్టుకున్నావో వారందరూ సురక్షితమైన నీ పరలోకమైన రాజ్యాన్ని చేర్చుటకు సిద్ధపరుస్తున్నావు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, తోడుగా ఉండి నడిపించండి. నీ కృపలో ఆ బిడ్డలను, కుటుంబాన్ని దీవించి అయ్యా బలపరిచి నిలబెట్టుకోమని, యేసు నామములో తోడుగా ఉండమని, స్వస్థతను దయచేయమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించింది.